ఉత్తరప్రదేశ్కు చెందిన చాంగూర్ బాబా ఒకప్పుడు యాచకుడు, ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. 500 కోట్ల వరకు విదేశాల నుంచి సంపాదించారు. మత మార్పిడి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నిజంగా మత మార్పిడిలతోనే ఆయన 100 కోట్లు సంపాదించారా, ఇంకేమైనా చేశారా? జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా అలియాస్ పీర్ బాబా యూపీలో మత మార్పిడులకు పాల్పడుతున్న చోటామోటా నాయకుడు. తానేదో సూఫీ మత పెద్ద స్టైల్లో కలరింగ్ ఇచ్చేవాడు. ఒకప్పుడు బిచ్చగాడు, తర్వాత సైకిల్ పై తిరుగుతూ రంగురాళ్లు అమ్మేవాడు. మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు. తర్వాత నేపాల్ సరిహద్దులోని బలరాంపూర్ జిల్లాలో ఉన్న ఆయన ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చివేసింది. తన అనుచరుల పేరు మీద ఉన్న ఆ ఇంట్లో చాంగూర్ బాబా కుటుంబం నివసించేది. విదేశాల నుంచి సొమ్ములు పోగేసి అక్రమంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ ఆర్థిక నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 100 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం బయటకొచ్చింది. గత 3 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల లావాదేవీలకు పాల్పడ్డాడని సమాచారం. మహిళలనే ఎక్కువగా ఇస్లాంలోకి మార్చేవాడు బాబా. అన్ని కోడ్ భాషలోనే జరిగిపోయేవి. మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడాన్ని, కాజల్ కర్నా అని జలాలుద్దీన్తో భేటీ ఏర్పాటు చేయడాన్ని దీదార్ అని వ్యవహరించేవాడు. 3 ఏళ్లలో 500 కోట్ల విదేశీ నిధులు అందాయంటే ఈయన మత మార్పిడిల వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 500 కోట్ల విదేశీ నిధులు అందగా వాటిల్లో 300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. జమాలుద్దీన్ కు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యుఏఈ నుంచి నిధులు వచ్చాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతని మీద పూర్తిగా నిఘా పెట్టింది. చాలా కాలంగా నిఘా పెట్టి ఇప్పుడు అది మొత్తం బయటకు వచ్చింది. ఇతను చేస్తున్న వ్యవహారం ఏంటంటే పూర్తి స్థాయిలో మత మార్పిడులు చేయడం, ముఖ్యంగా హిందువుల ఆడపిల్లల్ని మత మార్పిడి చేయడం. ఇతనికి సంబంధించి దాదాపు 30 అకౌంట్లు ఆల్రెడీ సీజ్ చేశారు. ఇంకో 18 అకౌంట్లు కూడా ఉన్నాయంటున్నారు. అంటే టోటల్గా 48 బ్యాంక్ అకౌంట్లు. ఇందులో కొన్ని ఇండియాలో ఉంటే కొన్ని నేపాల్లో ఉన్నాయి. వీటిల్లో 100 కోట్ల రూపాయలు కూడా బయటపడుతున్నాయి. లేటెస్ట్ గత 3 నెలల్లోనే ఒక 7 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతని ఖాతాల్లో చేరినాయంటే ఏ స్థాయిలో ఇతని వ్యవహారం నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బాబాకు సంబంధించి బలరాంపూర్లోని భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. దీనికి కమాండోలను రక్షణగా పెట్టింది. ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టారు. కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనం అతడి సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్రిన్ పేరిట ఉంది. ఈ భవనంలో దాదాపు 70 గదులున్నాయి. వీటిల్లో 40ని కూలగొట్టారు. ఇక చాంగూర్ బాబా దాదాపు 15 ఏళ్లుగా మత మార్పిడి రాకెట్ ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. संक्रमण करके बनाया गया बिल्डिंग था, सरकारी जमीन पर बनाया गया था, उसे पूरी विधिक प्रक्रिया पालन करते हुए ध्वस्त किया जा रहा है और यहाँ ध्वस्तीकरण कार्रवाई के लिए टीम यहाँ मौजूद है। पुलिस बल की भारी मात्रा में यहाँ तैनात किया गया है। PSC की कंपनी यहाँ पर है, विभिन्न थाने यहाँ पर मौजूद है और हम लोग ये कार्रवाई करा रहे हैं और हमें पूरा उम्मीद है कि आज हम इस कार्रवाई जैसा कि सरकार की सर्वोच्च प्राथमिकता है कि जो भी अवैध अतिक्रमण करता है या माफिया प्रकृति के लोग जो सरकारी भूमियों पर कब्जा कर लेते हैं उनके विरुद्ध कार्रवाई की जाए। उसी के क्रम में आज कार्रवाई की जा रही है और अवैध कब्जे को हटाकर सरकारी भूमि को मुक्त कराया जा रहा है। చాంగూర్ బాబాకు దాదాపు 50 మంది శిష్యులున్నారు. వీరంతా కలిసి మత మార్పిడులకు పాల్పడుతున్నారు. వీరంతా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే కాదు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాబా బ్యాక్గ్రౌండ్ చూస్తే బలరాంపూర్ జిల్లా ఉత్తరౌలా తాలూకాలోని రెహ్రా మాఫీ గ్రామంలో పుట్టారు. అక్కడే నివసిస్తున్నారు. బాబాకు మరో 3 సోదరులున్నారు. వారు కూడా అదే గ్రామంలో ఉంటున్నారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన చాంగూర్ బాబా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. చాంగూర్ బాబా చాలా ఏళ్ల పాటు భిక్షాటన చేశాడు. ఆయన సోదరుల్లో ఒకరు ఇప్పటికీ భిక్షాటన చేస్తున్నారు. ఆ తర్వాత చాంగూర్ బాబా సైకిల్ పై తిరుగుతూ రంగురాళ్లు, ఉంగరాలు అమ్మేవారు. ఎన్నో ఏళ్లు అదే పని చేసిన బాబా ఆ తర్వాత ముంబై, సౌదీ అరేబియా వెళ్లొచ్చాక తనను తాను మత గురువుగా ప్రకటించుకున్నారు. చాంగూర్ బాబా 2005 నుంచి 2010 వరకు, 2015 నుంచి 2020 మధ్య 2 సార్లు గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు. పట్టణంలోని చాంద్ ఔలియా దర్గా సమీపంలో ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శిష్యులు తరచూ అక్కడికి వచ్చి చాంగూర్ బాబా అనుచరుల్లో ఒకరైన బబ్బు చౌదరితో ఆర్థిక లావాదేవీలపై
గొడవలు పడేవారు. దీంతో బాబాపై బబ్బు చౌదరి మత మార్పిళ్లకు పాల్పడుతూ విదేశాల నుంచి డబ్బు కొట్టేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తీగలాగితే బాబా డొంకంతా కదిలింది. విదేశాల నుంచి వచ్చిన ఆదాయంతో బాబా చాలా ఆస్తులను కూడగట్టారు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే బ్రాహ్మణ, క్షత్రియ మహిళ మతం మారితే 16 లక్షలు, ఓబీసీలకు 10 నుంచి 12 లక్షలు, మిగతా వారికి 8 నుంచి 10 లక్షలు ఇచ్చేవాడని తేలింది. పేదలు, భర్తలు కోల్పోయిన భార్యలను టార్గెట్ చేసి వారిని ఇస్లాంలోకి మార్చేవాడు. ఈయన 16,49 లక్షలు పెట్టి లోనావోలాలో ఫ్లాట్ కొనుగోలు చేశారని తేలింది. ఇస్లామిక్ స్టాట్ లాంటి సంస్థలకు పనిచేసేవారని ఆరోపణలున్నాయి. తనకున్న డబ్బుతో కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులను సైతం మేనేజ్ చేసేవాడు. గతంలో బాబాపై ఫిర్యాదు చేయాలంటే స్థానికులు భయపడేవారు.